ఒక అడవి మధ్యలో రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ జంతువుల కేకలు వినిపిస్తున్నాయి. వేలాది చెట్ల మధ్య దాగిన ఒక చిన్న గిరిజన గ్రామం. సరిగ్గా అక్కడే జన్మించాడు మాడ్వి హిడ్మా. అతని పుట్టుకతోనే అడవుల మట్టి వాసన అతని శ్వాసలో కలిసిపోయింది. ఈరోజు దేశ భద్రతా దళాలకు సవాలుగా నిలిచిన పేరు అదే, మాడ్వి హిడ్మా. హిడ్మా మావోయిస్టుల ఓ భయంకరమైనటువంటి నాయకుడు అని చెప్తూ ఉంటారు. అతను ఎంపీఎల్జీఏ బెటాలియన్ 1ను నడిపిస్తూ ఉంటాడు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎక్కడ దాడులు చేస్తే అక్కడ ఎక్కువగా హిడ్మానే ముందుంటాడు అని చెప్పి అక్కడి టాక్. అతనిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గతంలోనే 25 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాలు కూడా 20 లక్షల రూపాయలు బహుమతిగా పెట్టాయి. హిడ్మా మాత్రం చాలా వ్యక్తిగతంగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. లో ప్రొఫైల్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. అతని ఫోటోలు కూడా చాలా తక్కువే, ఒక్కటే మీడియా ముందు వస్తూ ఉంది. అతని వయసు మాత్రం 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్తున్నారు. సన్నగా ఉంటాడట. సో AK-47 రైఫిల్తోనే ఉంటాడట. అతను స్థానిక గిరిజన గ్రామం పువెర్టి అనేది ఒకటి ఉంది అక్కడ, అందులో జన్మించాడని చెప్తున్నారు. అసలు పేరు మండవి లేదా మాడ్వి అని కొన్ని డాక్యుమెంట్లతో అయితే పేర్కొనబడి ఉంది. సో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. బట్ బేసిక్గా మండవి లేదా మాడ్వి అని చెప్పి అతను ఫేమస్ అని చెప్తున్నారు అక్కడ. కానీ అక్కడ ఉన్న పోలీసులు అతను కేవలం హిడ్మా అని మాత్రమే పిలుస్తూ ఉంటారు.